చెడు రోజులు రాబోయే ముందు మనకు కనిపించే 10 సంకేతాలు ఇవే. జీవితంలో చెడు కూడా చెప్పే వస్తుంది. మీ ఇంట్లో కనుక ఇవి కనిపిస్తే అశుభ సంకేతాలు అని గుర్తుపెట్టుకోండి. జీవితంలో మంచి జరిగేటప్పుడు ఎలాంటి శుభ సంకేతాలు ఉంటాయో అలానే చెడు జరిగేటప్పుడు కూడా అశుభ సంకేతాలు కనిపిస్తాయి. జీవితంలో కష్టసుఖాలు సహజమే. కానీ మన జీవితంలో శుభాలను సూచించే శుభ సంకేతాలను గుర్తించడం కంటే అశుభ సంకేతాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అశుభ సంకేతాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే కొంతమేర కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది. మరి ఈ 10 సంకేతాలను అర్థం చేసుకుంటే జీవితంలో చోటు చేసుకున్న ఇబ్బందులను నివారించవచ్చు. ఇక ఆ అశుభ సంకేతాలను ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇళ్లలో తులసి మొక్కలు పెంచుతూ ఉంటారు. తులసి మొక్కలు ఎండిపోవడం కూడా అశుభ సంకేతమే. ఇంట్లో తులసి మొక్క పదే పదే ఎండిపోతుంటే ఆ ఇంట్లో ఏదో చెడు జరగబోతుంది అని నమ్మకం. కాబట్టి ఇంట్లో తులసి మొక్క ఎండిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. తులసి మొక్కలు మాత్రమే కాదు, ఇంట్లో చెట్టు నిండా పువ్వులు పూసే ఆరోగ్యంగా ఉన్న మొక్కలు కూడా ఒక్కసారిగా ఎండిపోయినా దాన్ని అశుభ శకునంగా పరిగణించాలి. ఇంట్లో అకస్మాత్తుగా ఎర్ర చీమలు కనిపించడం ప్రారంభిస్తే ఆ ఇంటి సభ్యులకు ఎవరితోనైనా గొడవలు వస్తాయి. అంతేకాదు, ఇంటి సభ్యుల అనారోగ్యాన్ని, ధన నష్టాన్ని ఈ అశుభ సంకేతం సూచిస్తుంది. అలానే కుటుంబంలోని వ్యక్తులకు గుడ్లగూబ అరుపులు పదే పదే వినిపిస్తే అనర్థం సంభవిస్తుంది. గుడ్లగూబ ఎవరి ఇంటిపైనైనా చూసి ఏడుస్తూ కనిపిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుంది. కాబట్టి గుడ్లగూబ అరుపులు వినిపిస్తే తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక అలానే ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు, తేనెటీగలు, చెదపురుగులు కనిపిస్తే అది మంచి సంకేతం కాదు. ఇంట్లో తరచూ ఎలుకలు, చెదపురుగులు వస్తుంటే ఆ ఇంట్లో ఏదో అనర్థం జరగబోతుంది. ఇది చెడు సంకేతం. ఇక ఇంట్లో అద్దం మరియు గాజు వస్తువులు పదే పదే పగిలిపోతుంటే ఇది అశుభ సంకేతం. పగిలిపోతే అది కూడా అశుభ సూచకంగానే భావించాలి. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ వాటంతట అవి విరిగిపోతే అశుభమే. మంచాలు, కుర్చీలు, టేబుల్స్ అకస్మాత్తుగా విరిగిపోవడం దురదృష్టానికి సంకేతం. ఇక అశుభ సూచకములు ముందే గుర్తిస్తే వాటి వల్ల కలిగే ఇబ్బందుల నుండి తొలగించుకోవడానికి సరైన పరిహారాలు కూడా ఉంటాయి. అవి తెలుసుకోవాలి. ఇక ప్రత్యేక కారణం ఏమీ లేకుండా ఇంట్లో ఆర్థికంగా నష్టపోతే లేదా మీరు ఏదో ఒక సమస్య కోసం పదే పదే రుణం తీసుకోవాల్సి వస్తే ఇది మంచి సంకేతం కాదు అని తెలుసుకోండి. అంతేకాదు, ఆకస్మిక దొంగతనం లేదా విలువైన వస్తువులను పోగొట్టుకోవడం కూడా శుభపరిణామంగా పరిగణించబడదు. దేవుని నామాన్ని ఉచ్చరించని ఇంట్లో, దేవుణ్ణి పూజించని ఇంట్లో ప్రతికూల శక్తి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల జీవితంలో చేసిన ఏ పనైనా సరే చెడిపోవడం జరుగుతుంది. ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ప్రతికూలత, తరచుగా తగాదాలు, ఇంట్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడితే ఆ వ్యక్తి చెడు సమయానికి సూచన. భవిష్యత్తులో కొంత సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో లేదా ఇంటి చుట్టుపక్కల పిల్లి ఏడుపు వినిపిస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వేదాలలో పిల్లి ఏడుపు అశుభమైనది. పిల్లి ఏడుపు విన్న ఇల్లు సంతోషంగా, శ్రేయస్సుతో ఉండదని నమ్ముతారు. ఇక ఇది జీవితంలో కొత్త అసహ్యకరమైన సంఘటనలకు సంకేతం. అలా పిల్లి అకస్మాత్తుగా మీరు వెళ్లే మార్గంలో అడ్డు రావడం కూడా అశుభమైనదే. ఇంట్లో ఉన్న బంగారం కనిపించకుండా పోవడం సర్వసాధారణం. కొన్నిసార్లు పోయిన బంగారం దొరుకుతుంది. కానీ అలాంటి బంగారం ఎక్కువ కాలం అందుబాటులో లేకుంటే అది దురదృష్టానికి సంకేతం. ఈ లక్షణాలు నష్టాన్ని సూచిస్తాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగితే ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం తగ్గి మీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. మన శాస్త్రాల ప్రకారం ఇది మహాలక్ష్మి ఆగ్రహానికి చిహ్నంగా ఉంటుంది. నేటి రోజుల్లో ప్రతి ఇంట్లో నెయ్యి ఉంటుంది. కానీ మీ చేతి నుండి నెయ్యి పాత్ర పడిపోయి నేల మీద వ్యాపిస్తే చెడు కాలం రాబోతుంది. దేవుని పూజలో హారతి దీపానికి ఎంతో ప్రాముఖ్యత. హారతి దీపం పూజా సమయంలో నిరంతరం మారిపోతే అది కూడా చెడు పరిణామాలకే సంకేతం. ఈ రకమైన చెడు సంకేతాలు జ్యోతిష శాస్త్రంలో ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు కొన్ని సానుకూల చర్యలు తీసుకోవాలి. ప్రతిరోజు నారాయణ కవచం పఠించడం వల్ల ఇంట్లో కలిగే చెడు శక్తుల నుంచి రక్షణ పొందొచ్చు. అలానే క్రమం తప్పకుండా ఆవుకి ఆహారం పెట్టడం,
మానసిక ప్రశాంతతకు తోడ్పడుతుంది. నిత్యం ప్రార్థన చేయడం, భగవంతుణ్ణి ఆశ్రయించడం గట్టు పరిస్థితుల్లో మనస్సు స్థిరంగా ఉంచుతుంది. అందరూ సంతోషంగా జీవితం గడపాలని అనుకుంటారు. కానీ ఇంట్లో ప్రతికూల శక్తులు తిష్ట వేసుకుని కూర్చున్నప్పుడు మాత్రం జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. ఎటు చూసిన ఆర్థికంగా కుటుంబపరమైన సమస్యలు వస్తాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. వాటికి మనం చేసిన తప్పులే కారణం. ముఖ్యంగా వాస్తు చిట్కాలు పాటించకపోవడంతో పాటు విరిగిపోయిన పాత వస్తువుని ఇంట్లో ఉంచుకోవడం వల్ల కూడా ప్రతికూలతలు ఏర్పడతాయి. కానీ ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు కొన్ని పరిహారాలు పాటించడం మంచిది. ఇలా సింపుల్ పరిహారాలు ఇంటి నుంచి నెగిటివిటీని తరిమి కొడతాయి. నెగిటివిటీని తొలగించేందుకు ఖరీదైన వస్తువులే ఉపయోగించాల్సిన అవసరం లేదు. కేవలం వంటగదిలో దొరికే చిన్న చిన్న వస్తువులు చాలు, మీ తలరాతే మారిపోతుంది. దాల్చిన చెక్క అనేది అందరి ఇంట్లో ఉంటుంది. ఇక ఇంట్లో నెగిటివిటీని బయటికి పంపించేందుకు ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇంటికి ఒక మూలలో దాల్చిన చెక్క పొడిని చల్లుకోవడం వల్ల ప్రతికూలత నుంచి ఇల్లు దూరంగా ఉంటుంది. ఇది ఇంట్లో సానుకూల దృష్టిని ఆకర్షిస్తుంది. చేతిలో కొంచెం దాల్చిన చెక్క పొడిని తీసుకొని శుద్ధీకరణ కోసం ఇంటి మూలల్లో కొద్దిగా ఈ పొడిని చల్లుకోవాలి. అలానే దాల్చిన చెక్క పొగను కూడా ఇల్లంతా వ్యాపింపజేయాలి. సేజ్ ఆకులను కాల్చడం వల్ల ప్రతికూల శక్తి నుంచి తొలగించేందుకు అది ఒక మంచి మార్గం. సేజ్ గాలిని శుద్ధి చేస్తుంది. అంతేకాదు పరిసరాల నుంచి ప్రతికూలతను తొలగిస్తుంది. సేజ్ కట్టను తీసుకొని వెలిగించి దాని నుంచి వచ్చే పొగను తలుపు, కిటికీలు, మూలాలు, అద్దాలు, ఇంట్లో ప్రతి ప్రదేశాన్ని విస్తరించేలా చేయండి. ఇలా చేయడం వల్ల సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. అలానే రోజ్మెరీ పరిహారానికి కూడా బాగా పనిచేస్తుంది. ఇందులో పరిసరాలు శుభ్రపరిచే లక్షణాలు ఉంటాయి. రోజ్మెరీ కొమ్మలు, ఆకులు తలుపుల దగ్గర ఉంచడం వల్ల ఇంటి చెడు శక్తుల నుంచి రక్షించబడుతుంది. అంతేకాదు గుమ్మం దగ్గర రోజ్మెరీ మొక్కను పెట్టుకోవడం వల్ల అద్భుత ఫలితాలున్నాయి. ప్రవేశ ద్వారం లేదా బాల్కనీ తలుపుల దగ్గర దీన్ని ఉంచుకోవచ్చు. ప్రతికూల శక్తులు ఇంటి నుంచి తొలగించడంలో ఇది సాయపడుతుంది. అలానే ఇంట్లో సౌండ్ క్లెన్సింగ్ కూడా ప్రతికూల శక్తులను తొలగించేందుకు ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఇంట్లో విండ్ చైమ్స్ను వేలాడదీయవచ్చు. ప్రతికూల శక్తుల్ని ఇవి విచ్ఛిన్నం చేయడంలో చాలా మంచిగా యూజ్ అవుతాయి. అలానే జీవితం కూడా మారుతుంది. ఇక చివరి పరిహారం కర్పూరం. పరిసరాలు శుద్ధి చేసే గుణాలు దీనికి ఉంటాయి. ఇంటికి రక్షణ ఇస్తుంది. కర్పూరం కాల్చి దాని నుంచి వచ్చే సువాసన పొగ ఇల్లంతా వ్యాపించేలా చేయడం మంచిది. ఈ పొగ మీ ఇంటి పరిసరాలకు చెందిన ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. ఇక మన ఇంట్లో సంపద నిలవాలన్నా, సౌభాగ్యం కలగాలన్నా భగవంతుని పూజించడం చాలా ముఖ్యం. రోజు పూజ చేయడం వల్ల మంగళయోగం లభిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వెతుక్కుంటూ వస్తుంది. అలానే మంగళవారం, శుక్రవారం తప్ప అన్ని రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అప్పుడే ఇలాంటి చెడు సంఘటనలు జరగకుండా ఉంటాయి. సో విన్నారు కదా, చెడు సంకేతాలు, చెడు రోజులు రాబోయే ముందు మనకు కనిపించే సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.